నా కష్టం పగోడుకు కూడా రాకూడదురా. మ్యాచ్లు అన్నాక గెలుస్తాం ఓడిపోతాం, బాధపడకూడదురా. నా బాధ ఓడిపోయినందుకు కాదు, నేను హాఫ్ సెంచరీ కొట్టినా ఎవడికో ఉపయోగం, మ్యాచ్ ఓడిపోయాం కదా అని మా ఓనర్ గారు తిడుతున్నాడు రా. ఎవరైనా హేటర్స్ కి భయపడతారు, నువ్వేంట్రా మీ టీం ఓనర్ కి భయపడుతున్నావు? మ్యాచ్ విన్ అయితేనేమో నేను స్కోర్ కొట్టలేదు అంటాడు, నేను స్కోర్ కొడితే మా దరిద్రం కొద్దీ మ్యాచ్ ఓడిపోయాం. నాకు ఏడుపు వస్తుందిరా. రే, ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోరా. అవునరా, ఎంతమంది ట్రోల్స్ చేసినా అసలు పట్టించుకోడు, సిగ్గు లేకుండా ధైర్యంగా ఉంటాడు. ఈడు నన్ను తిడుతున్నాడా పొగుడుతున్నాడా? అయినా మీరు విన్ అయిపోతారు అనుకున్నావురా. విన్ అవ్వాల్సిందే కానీ ఓడిపోయారు, ఓడిపోవాల్సిందే. మా ధోని కాన్సన్ట్రేట్ చేశాడంటే అపోజిషన్ కి బ్యాండే. ముందు అన్ని మ్యాచ్లు ఓడిపోయారు కదా, మరి దాని సంగతి ఏంటి? అప్పుడు మా ధోని కెప్టెన్ కాదు కదా, మాకు సంబంధం లేదు. మా దుబేదో 43 కొట్టాడు, కానీ మా ధోని బ్యాటింగ్ దొల్ల కొట్టాడు. అదొకటే కాదు, ధోని స్టంపింగ్, రన్అట్స్, కెప్టెన్సీ అన్ని అదర కొట్టాడు. మీరు నేను ఏదో లక్కీగా గెలిచారా. రే, మీ అందరికి మేము మ్యాచ్ గెలిచామని తెలుసు, కానీ ఎలా గెలిచామో తెలుసా? తెలీదురా. ఇది మాకు 7th మ్యాచ్. 7 అంటే ధోని, అందుకే గెలిచాం. తలా ఫర్ ఎ రీజన్.